మన లాస్ట్ వీడియోలో వైఎస్ వివేకానందరెడ్డి గారి ఇంటి గురించి ఇంట్లో జరిగినటువంటి ఆ సంఘటనల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు కృష్ణారెడ్డి గారు వైఎస్ వివేకానందరెడ్డి గారి పిఏ గారు ఆయన వచ్చిన టైమింగ్ ఏంటి, ఆయన అక్కడ చేసినటువంటి పనులేంటి ఈరోజు తెలుసుకుందాం. సార్ కృష్ణారెడ్డి గారితో మొదలు పెడదాం. అదే ఈ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. ఆయన వచ్చారు, అక్కడ వారు వచ్చారు, తర్వాత వంట మనిషి వచ్చింది, లేపారు, వాచ్మెన్ వెళ్ళాడు, పడిపోయాడు, వచ్చి పడిపోయాడు. అదే 5:58కి సౌభాగ్యం అక్క గారికి ఫోన్ చేశారు, ఆమె ఆగమనింది కొంతసేపు. తర్వాత 6:05 అయితే సార్ తిప్పుతాడు, ప్రోగ్రామ్ పోవాలి కదా, తెలుసు ఆయన బయటికి వెళ్ళేది ఉంది ప్రచారానికి, ఎందుకంటే బిజీగా తిరుగుతున్నారు వాళ్ళు ఎలక్షన్ ప్రచారానికి, డైలీ ఇదే పని. 24 అవర్స్ ఆయన ఎలక్షన్ ప్రచారంలోనే ఉన్నాడు, అదే ఆలోచనలో. సార్ అడుస్తాడు, లేపమంటేనే ఇదంతా జరిగింది. ఈయన ఎప్పుడైతే రంగన్న వచ్చేసి ఇట్లా పడిపోయినాడంటేనే పిఏ కృష్ణారెడ్డి ప్లస్ ఎద్దుల ప్రకాష్ ఆమె కొడుకు ఇద్దరు లోపలికి వెళ్తారు, వంట మనిషి కొడుకు. ఓకే, పోతే లైట్ వెలుగుతూ ఉంది, హాల్లో లైట్లు లేవు, బెడ్రూమ్లో లైట్ వెలుగుతూ ఉంది, ఏసీ ఆన్లో ఉంది. లోపలికి ఎంటర్ అయితే, ఎందుకంటే బాత్రూమ్ కాని రాదు, బాత్రూమ్ అసలు లోపలికి పోతే కూడా కాని రాదు, ఎందుకంటే అంత అడ్డం ఉంటుంది, అది గిరువ లోపలికి వెళ్తే అంత రక్తం ఉందాడ. ఓకే, బెడ్ కాళ్ళ వైపు. వెంటనే బాత్రూంలోకి పోయి చూశారు, బాత్రూంలో అయితే ఇట్లా పడిపోయింది. ఓకే, చూస్తేనే మంచి చనిపోయినా అర్థమవుతుంది. ఆయన కృష్ణారెడ్డి నాడి పెట్టుకొని చూశాడు, చూసి చనిపోయినాడని బయటికి వచ్చి ఇమ్మీడియట్గా ఫస్ట్ 6:15:32 ఈ టైం కొంచెం జాగ్రత్తగా గమనించండి. 6:15:32 నరెడ్డి రాజశేఖర్కి ఫోన్ చేస్తాడు. ఓకే, ఎందుకంటే ఆమెకు చెప్పలేడు కదా ఫోన్ చేసి. ఎవరు సౌభాగ్యం, నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎవరు ఒకసారి. నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎవరంటే ఆయన అల్లు బామారిది ప్లస్ అల్లుడు, సునీత గారి భర్త. అంటే ఆయనకు ఒకటే కూతురే, ఈయన రెండవ బామారిది. ఓకే, పెద్ద బామారిది వచ్చేసి శివప్రకాష్ రెడ్డి, నరెడ్డి శివప్రకాష్ రెడ్డి పెద్ద కాంట్రాక్టర్ ఆయన. ఈయన వచ్చేసి ఈయన అల్లుడు. సరే, అల్లుడికి ఫోన్ చేశాడు, అల్లుడు బావమారిది ప్లస్ అల్లుడు ఫోన్ చేశాడు. ఎందుకంటే సౌభాగ్యమ్మ ఈ నరెడ్డి సునీత రాజశేఖర్ రెడ్డి దగ్గరే హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. ఓకే, ఆమె అపోలోలో ఏదో పని చేస్తుంది, ఆమె డాక్టర్గా, ఈయన బిజినెస్ చూస్తుంటాడు. ఓకే, అక్కడికి ముందు ఆమెకు చెప్తే మరణ వార్త చెప్పలేడు కదా ఆమె. అవును, వెంటనే చెప్పేసి రాజా బావలేడు మనకి ఇట్లా చనిపోయినాడు అంటే. ఓకే, ఆయన స్టేట్మెంట్ ప్రకారం ఆ కాల్ 47 సెకండ్స్, ఓన్లీ 47 సెకండ్స్. దాంట్లో ఓహో అలానా ఓకే అని ఫోన్ పెట్టేస్తాడు ఆయన. అంతే ఓన్లీ 47. ఎలా జరిగింది ఏంటి ఏమైందంటే రాజా బావ లేడు చనిపోయినాడు, ఇట్లా బాత్రూంలో పడిపోయినాడు ఇట్లా అంటే ఓహో అలానా ఓకే అంటే. అఫ్కోర్స్ షాక్లో కూడా మాట్లాడకపోయి ఉండొచ్చు, బట్ జనరల్గా అడుగుతాం కదా సార్, అదేంటి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చెక్ చేసినావా, నీకు ఎట్లా తెలుసు, ఏం జరిగింది, ఏం అడగలే. 47 సెకండ్స్ రికార్డ్ ఏంటి, ఇది అంతా ఓన్లీ 47 సెకండ్స్. ఓకే, కృష్ణారెడ్డి గారు అంటే చెక్ చేసి ఉంటారు టైమింగ్, కాల్ చెక్ చేసి ఉంటారు, కాల్ డీటెయిల్స్ లో ఉండేది, అది 47 సెకండ్స్ డన్ అయిపోయింది. రికార్డ్. వెంటనే ఆయన శివప్రకాష్ రెడ్డికి ఫోన్ చేస్తాడు, పిఏ. ఎందుకంటే శివప్రకాష్ రెడ్డి అన్ని చూసేది లోకల్. శివప్రకాష్ రెడ్డి గారు ఎవరో ఒకసారి చెప్పండి. ఆయన పెద్ద బావమారిది, ఆయన కాంట్రాక్టర్, హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన కూడా ఫోన్ చేసి ఎన్ని గంటలకు చేశారు? వెంటనే అది లేదు, ఎందుకంటే ఫోన్ ఎత్తలే ఆయన. ఎత్తలేదా? ఫోన్ ఎత్తలేదు కాబట్టి రికార్డు కాలే. ఫోన్ చేశాడు, ఎత్తలే. తర్వాత శివప్రకాష్ రెడ్డి గారి శ్రీమతికి ఫోన్ చేస్తాడు, మిస్డ్ కాల్స్, ఎందుకంటే ఆమెను ఎత్తుతుంది ఏమని. ఈయన వేరే వాళ్ళకి ఎవరికి చెప్పలేడు కదా, ఎందుకంటే శివప్రకాష్ రెడ్డి ఆ వ్యవహారాలన్నీ చూసేవాడు. ఆమె ఎత్తలేదు, ఆమె కూడా ఎత్తలే. తర్వాత 6:18కి ఆ మిస్డ్ కాల్ చూసుకొని శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడు, ఆయన భార్య ఫోన్ నుంచో లేకపోతే ఆయన ఫోన్. అది 78 సెకండ్లు ఉంది. 78 సెకండ్లు, 78 సెకండ్లు, 1 నిమిషం 18 సెకండ్లు, 1 నిమిషం. అప్పుడు వాళ్ళ తమ్మునికి చెప్పినంటే ఇట్లా బావ ఇట్లా చనిపోయినాడు, ఇంకా బెడ్రూమ్లో ఇట్లా బాత్రూంలో పడి కొంచెం డీటెయిల్గా చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంత. ఓకే చేసి ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా చూస్తారు ఏంది ఇది అని. ఇద్దరికి ఇంటిమేట్ చేస్తే కొంచెం రిలీఫ్ అయినాడు ఆయన. రిలీఫ్ అయ్యి షాక్లో ఉన్నాడు అతను, అసలు ఏడ్చుకుంటూనే ఉన్నాడు కృష్ణారెడ్డి. ఇట్లా వచ్చి చూస్తే రక్తము ఒక చివర ఒక క్వార్టర్ పేపరు, ఇంత పేపరు ఓసాట పడి ఉంటుంది రక్తంలో, రక్తం దానికి రక్తం కింద ఉంటుంది. ఇదంతా పైన బాగానే ఉంది, బాగానే ఉంది, అక్షరాలంతా బాగుంది.
దాని మీద చుక్కలు చుక్కలు చుక్కలకు చిట్టినాయి. నరికినప్పుడు అంటే లెటర్ రాయించినాక నరికినట్లున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి. ఈ ఏరియా మాత్రము బ్లడ్ ఉంది. దానికి మనం అది కూడా చూపిస్తాం తర్వాత. ఓకే ఓకే, మనం వీడియోలో ఫోటోలు చూపిస్తాం. ఆ లెటర్లో ఇలా ఉంది. దాన్ని చూస్తేనే కొంచెం ఈయన హ్యాండ్ రైటింగ్ బాగా ఏమైనా ఇష్టంగా రాసినది కాదు కదా. హింసించి రాయించారు చంపే ముందర. చాలా డిస్ట్రెస్లో వాళ్ళు కూడా సిబిఐలో అది హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా డిస్ట్రెస్లో రాశాడు, చాలా ప్రెజర్ మీద రాశాడు అని. ఆయనే హ్యాండ్ రైటింగ్ అయిందే, అయితే చాలా ప్రెజర్ మీద రాశారు అని. ఆ లెటర్ దొరికింది. వీళ్ళు ఇద్దరు కూడబలుకొని చదువుకున్నారు. చదువుకుంటేనే అదే టైంలో అది ఇద్దరు కృష్ణారెడ్డి ఎద్దుల ప్రకాష్ వాళ్ళిద్దరే చూసింది. వాళ్ళ మదర్ భయపడి బయట హాల్లోనే ఉంది. వంట మనిషి కొడుకు ఇద్దరు చదువుకుంటేనే అప్పుడు సౌభాగ్యం నుంచి 6/1950 ఇచ్చారు. ఎందుకంటే ఈ విషయం ఫోన్ చేస్తేనే ఈ భార్యాభర్తలు అంటే వీళ్ళ స్టేట్మెంట్ ప్రకారమే నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి, సునీత పక్కకు పోయి ఆమెకు తెలియకూడదు అన్నట్లునేమో కొంచెం దూరంగా పోయి మాట్లాడుకుంటున్నారు. ఓకే, మాట్లాడుకుంటుంటే ఈమెకు అర్థం కావడంలే. ఏదో ఫోన్ వచ్చేసింది, వీళ్ళు మాట్లాడుతున్నారు, కంగారుగా ఉన్నారు కూతురు వీళ్ళు ఏమని. ఆమె ఈయనకు ఫోన్ చేసింది, కృష్ణారెడ్డికి. చేస్తేనే అప్పటికే లెటర్ చదువుతూ ఉన్నారు వాళ్ళు. అమ్మా సార్ లేడు మనకు అని ఏడ్చుకుంటూ చెప్పేసి రాజాకు ఫోన్ ఇవ్వమ్మా అంటాడు. రాజా అని పిలుస్తారు నర్రెడ్డి రాజశేఖర్. రాజాకు ఫోన్ ఇవ్వమంటే రాజాకి ఇస్తే ఈ లెటర్ ఇట్లా ఉంది, ఈ విధంగా అని చదివి వినిపిస్తాడు ఆయన. ఎప్పుడు 6:19:53 78 సెకండ్లు అది. 78 సెకండ్లు ఒక మాట ఆమెకు చెప్తాడు, రాజాకి ఫోన్ ఏమంటాడు ఇట్లా ఉంది అంటే. అప్పుడు ఏం చెప్తాడు ఆయన, అది చాలా ఇంపార్టెంట్ లెటరు, అది నువ్వు ఎవరికి చూపొద్దు అంటాడు. ఎవరికి చూపొద్దు, ఎవరికి చూపించొద్దు, పోలీసు వాళ్ళతో సహా ఎక్కడైనా సీక్రెట్గా దాచిపెట్టు, నేను వచ్చేంత వరకు దాన్ని బయట పెట్టొద్దు అని చెప్తాడు ఆయన. ఓకే, ఇది కృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్లో ఉంది. ఓకే, ఇప్పుడే కాదు ఈయన నర్రెడ్డి రాజశేఖర్ కూడా చెప్తున్నాడు, పోలీసు వాళ్ళకు కూడా చెప్పాడు నేనే దాచిపెట్టామన్నా. ఓకే, ఆయన కారణాలు వేరే చెప్తాడు, అది మళ్ళీ తర్వాత డిస్కస్ చేస్తారు. ఆయన ఏం చేస్తాడు, ఆ లెటరు వెంటనే ఏం చేస్తాడంటే దాన్ని దాచిపెట్టమన్నాడు కదా, ఏమో ఎందుకంటే బాసులు వాళ్ళు వెంటనే ఇతను మన అదే ఎద్దుల ప్రకాశ్ అబ్బాయికి ఇచ్చేసి ఇది పోయి ఇంటికాడ ఇచ్చేసి రాపని, ఆయన తీసుకున్న జ్యోతి ఉంది కదా పేపరు, దాంట్లో పెట్టి ఇంటికాడ ఇచ్చేసి రాపో అని చెప్తాడు. జ్యోతి పేపర్ అదే అది చెప్తే అతను ఆయన మోటార్ సైకిల్ అంటే నా స్కూటర్ తీసుకోవాలంటే మా బావుది ఏమన్నా అయితే కష్టము అంటే నా మోటార్ సైకిల్ ఇవ్వరని వానికి ఇచ్చి పంపిస్తాడు. వాడు వెళ్ళిపోతాడు ఇచ్చేకి. ఎవరు ఎద్దుల ప్రకాశ్ కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆ లెటర్ తీసుకొని. కృష్ణారెడ్డి గారి ఇంట్లో ఇచ్చేసారు, తీసుకుపోయినాడు ఇచ్చేకి. తర్వాత ఇవన్నీ కాల్ డీటెయిల్స్ ప్రకారమే టైమింగ్తో సహా ఉన్నాయి. 6:21 మళ్ళీ శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడు. 6:19 చెప్పాడు, లెటర్ దొరికింది, ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయనకి. ఆయన దాచిపెట్టామని చెప్తాడు. 6:21 శివప్రకాష్ రెడ్డి నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే కొంచెం డీటెయిల్గా 90 సెకండ్లు ఉంటుంది అది మాట్లాడారు. ఏం కథ అనేది ఇట్లా ఉంది, బాత్రూంలో ఇలా ఈ లెటర్ దొరికింది, లెటర్లో ఈ విధంగా రాశాడు. ఇదంతా శివప్రకాష్ రెడ్డికి చేసి నాకు భయంగా ఉంది, నాకు నేను ఏం చేయాలో అర్థం కావాలి అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో ఎవరు లేరు. శివప్రకాష్ రెడ్డి లేడు ఊర్లో, వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ ఇతనే ఇప్పుడు కేర్ టేకర్. డెసిషన్ ఏం తీసుకోవాలా, నాకు ఏం చేయాలో నాకు దిక్కు తెలియడం లేదు అంట. నాకు దిక్కు తెలియడం లేదు, ఏం చేయాలంటే నువ్వేం భయపడొద్దు, నువ్వు అక్కడే ఉండు, నేను ఎవరినన్నా ఒకరిని పంపిస్తాను. ఆ టైంలో శశికళ అని ఒక లేడీ, ఎంపీటీసీ మెంబర్ ఆమె, ఎవరు వాళ్ళ బంధువులు వస్తే నలుగురిని తోలుకొని ముందు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఇంకా లైట్లు గీట్లు పడకపోతే నేరుగా అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది ఉదయమే. ఆయన జమలమడుకు ప్రచారానికి పోతున్నాడు. ఒక ఆయిల్ మిల్ గంగిరెడ్డి అని అతన్ని పార్టీలో చేర్చుకోవాలా, దానికోసం ప్రయాణం అయిపోతున్నాడు. ఆయనతో ఫోటోలు ఆయన పరిచయం చేస్తుంది, అవినాష్ రెడ్డితో పరిచయం చేసి ఆయన పోయిన తర్వాత ఇక్కడికి వస్తారు వీళ్ళు. ఆయన ప్రయాణం అయిపోతుంటే వాళ్ళు ఇటుకు వస్తారు. ఇటుకు వచ్చి వస్తుంటే అమ్మ మీరు ఆగండి అని చెప్పేస్తారు. ఎవరు ఎద్దుల ప్రకాష్ ఇద్దరు కూడా. ఎద్దుల ప్రకాష్ లేడప్పటికి కృష్ణారెడ్డి ఆపేస్తాడు. ఆపు అంటే సార్తో ఇట్లా ఫోటోలు దిగేలా రమ్మన్నాడు అంటే, సరే సార్ లేడు తిరుపతికి పోయినాడు అని చెప్తాడు.
ఎందుకంటే నేను పంపించేంత ఎవరినో పంపిస్తా అని చెప్పాడు కదా, అంతవరకు ఇతను రిస్క్ తీసుకోదలుచుకోలే, అవును, ఓకే. ఎవరిని అలో చేయలే. అంటే లేదు సార్ చెప్పులు ఉన్నాయి సార్, కారు ఉంది, యాటిపోతుంటే అలా వేరే దాంట్లో పోయినాలి అని మైండ్ డోర్ వేసేస్తాడు. ఓకే. తూర్పు డోరు, తూర్పు వాకిలి అంటే ఆమె వచ్చింది యాదృచ్ఛికం అనాలా? యాదృచ్ఛికమే. ఓకే. అంటే సార్తో ఫోటోలు తీయించి పంపడం వాళ్ళ చాలా క్రేజీ కదా కార్యకర్తలు. సార్ వాళ్ళంటే. వాళ్ళ బంధువులు వచ్చారు వేరే వాళ్ళు, ఓకే. సమ్ డాక్టర్స్ కూడా. వాళ్ళ ఫోటోలు ఒక ఫోటోనే కదా మాది అని ఆమె అట్లా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె నమ్మదు, సార్ లోపల ఉన్నాడు, ఇప్పుడు కావాల్సి అలా చెప్తున్నాడు, ఎందుకంటే కారు ఉంది ఇది ఉందని. వాళ్ళు గేటు బయట వెయిట్ చేస్తారు, బయటికి వెళ్ళి. ఓకే. అప్పుడు 6:26 ఇక్కడ 23కి మనకు చెప్పలేదు అనుకుంటా. ఎస్, 6:23కి నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి తమ్మునికి ఫోన్ చేస్తారు ఇక్కడ హైదరాబాద్లో. ఓకే. అది ఎన్ని సెకండ్లు, 28 సెకండ్ల పాటు మాట్లాడుకున్నారు అంతే. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు తెలియదు. బయలుదేరుతున్నాం అంతే ఉంటుంది 28 సెకండ్లకు. ఇంకేం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. సరే, నెక్స్ట్. ఓన్లీ 28 సెకండ్సే. ఎలా చనిపోయినారు ఏం కథ అని ఏం లేదు, ఓన్లీ 25 సెకండ్లే మాట్లాడుకున్నారు అన్నదమ్ములు. ఇద్దరు పులివెందులకు బయలుదేరినారు వెంటనే. మళ్ళీ 6:26కి నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తాడు. ఆయన ఎక్కడున్నాడు అప్పుడు? బైపాస్లోన రింగ్ రోడ్లో జమలమడుకు పోతూ ఉన్నాడు. ఓకే. అదేదో వేంపై ఏదో క్రాస్ అంటారు దాన్ని, బొగ్గుడుపల్లి కూడా కాదు, ఇంకా కొంచెం ముందుకి. ఆ క్రాస్ దగ్గర పోతున్నాడు, ఈయన ఫోన్ వస్తుంది. వీళ్ళంతా కలిసి పని చేస్తున్నారు అప్పుడు పార్టీ కోసం, ఎలక్షన్లు కదా. నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి వాళ్ళంతా హార్ట్ఫుల్గా అంతా కరెక్ట్గానే జరుగుతూ ఉంది. ఓకే. ఈ ఎలక్షన్ ఫోన్ కదా, వెంటనే ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తే అది ఎంత 24 సెకండ్స్ అంతే. 24 సెకండ్లలో ఇట్లా బావ ఏదో కింద పడిపోయినాడు, చనిపోయినాడు అని చెప్తున్నారు, నువ్వు వెళ్ళు అవినాష్ రెడ్డి అని చెప్తాడు. ఓకే. 24 సెకండ్లే. అప్పుడు లెటర్ విషయం ఆయనకి చెప్పడు. లెటర్ విషయం చెప్పడు. లెటర్ విషయం తెలిసింటే ఈ లెటర్లు ఏం రాశారు, మా డ్రైవర్ ప్రసాద్ని ఉదయం తొందరగా రమ్మంటే నన్ను సత్యంతగా కొట్టాడు, డ్రైవర్ ప్రసాద్ని వదిలిపెట్టొద్దని, మళ్ళీ ఈ సైడ్కి డ్రైవర్ని వదిలిపెట్టొద్దని రాశాడు మళ్ళీ వివేకానంద రెడ్డి. అదే రాసింది లెటర్. అంతే ఆ లెటర్లు అంతే ఉంది. ఓకే. ఆ లెటర్ చదివితే ఇది ఏదో మర్డర్ అనేది ఈజీగా అర్థమవుతుంది కదా. ఆ లెటర్ వాళ్ళకి తెలుసు కానీ ఈయనకి చెప్పాలి అవినాష్ రెడ్డికి. ఓకే. ఈయన 6:26 కదా, 6:28, 6:29, 6:30 ప్రాంతంలో వచ్చింటాడు. అవినాష్ రెడ్డి గారు వచ్చేసారు అంతలోనే. దగ్గరే కదా, దగ్గరే. బైపాస్లో బ్రహ్మాండమైన రోడ్లు, మీరు చూసారో లేదో? చూసా. జమ్మనే వచ్చారు, కడప రోడ్లోకి వచ్చారు. పొద్దున కాబట్టి ట్రాఫిక్ కూడా ఉండదు, వచ్చేసారు, ఫాస్ట్గా వస్తారు. అదే 2-3-4 మినిట్స్లో వచ్చేసారు. 26కి ఫోన్ వచ్చింది, అరే తిప్పు వెనక్కి తిప్పని తిప్పేసుకొని వచ్చారు. ఆ పక్కన వెనక ఉన్న బండ్లకు ఏం జరిగిందో ఆయనతో పాటు కార్లో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాలే, తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడాను. ఇది నేను ఇన్ డెప్త్ ప్యారలల్గా, అంటే సిబిఐలు ఏమేమి చేశారో ఇవన్నీ చదివి నాకు డౌట్లు ఉండేటువంటి నేను ఎంక్వైరీ చేసుకున్నాను. ఓకే. అంటే నేను మీకెంత హక్కు ఉందో ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు వీళ్ళంతా ఎలా చేస్తుంటారో నేను కూడా అలాగనే చేశాను. భలేవారు సార్ మీరు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, నువ్వెవరు అనాథరైజ్ అని అనేకి లేదు. నా ఎంక్వైరీ నేను, ఎందుకంటే ఆయన మీద అభిమానం నాకు. దీంట్లో కొన్ని విచిత్రంగా సిబిఐలు పోకడం ఉంది కాబట్టి నాకు అనుమానం వచ్చి చూస్తే. ఓకే. ఆయన వచ్చారు 6:30కి అట్లా వచ్చారు. 6:26కి వచ్చింది, 6:30కి అంతా వచ్చేసి 6:30 లోపలే వచ్చాడు. ఓకే. నెక్స్ట్ ఏమైంది? 6:30కి వచ్చే కన్నా ముందే, ఈయన వచ్చే కన్నా ముందే ఎద్దుల ఇది ఇనాయతుల్లా వచ్చాడు. 1 నిమిషం ముందర. ఎవరు ఇనాయతుల్లా అని వాళ్ళకు టైపిస్ట్. ఆయనకు కూడా శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేశాడు. శివప్రకాష్ రెడ్డి నర్రెడ్డి రాజశేఖర్ కూడా ఫోన్ చేసి, ఆయన మసీదులో ఉన్నాడు అప్పుడు పాపం. ముందు ఫోన్లు చేశారు, ఎత్తలేదు. వెంటనే బయటకు వస్తేనే వాళ్ళ ఫోన్ చూస్తేనే మళ్ళీ ఫోన్ చేస్తారే, నువ్వు అర్జెంటుగా ఇంటికి బావకి ఏదో అయిందంట అని చెప్తే ఆడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దానికన్నా ముందు ఎద్దుల ప్రకాష్ లెటర్ ఇచ్చి వచ్చి ఈ గార్డెన్లో ఇల్లు ఉంది కదా, ఈ గార్డెన్ ఈ ఏరియాలో మన లాన్ ఉంది, ఇక్కడ లాన్లో నిలబడుకొని ఉన్నాడు. ఇక్కడ ఏమో ఈ బయట ఈ మన ఆమె ఏం పేరు శశికళ వాళ్ళ బ్యాచ్ ఇక్కడ ఉన్నారు, ఈ రోడ్డు మీద ఉన్నారు. లోపల ఎద్దుల ప్రకాష్ ఈడున్నాడు. ఇతను కృష్ణారెడ్డి ఈయన్ని పిలిచాడు లోపలికి. ఎవరిని? రంగనని. ఏరా నువ్వేం చేస్తుండవురా, రాత్రిని సార్ని
అంత పని అయిపోతే నువ్వేం చేస్తున్నావు అంటే నేను బాగా నిద్రపోయినా నాకేం తెలుతున్నాయన అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ మాట్లాడుతుంటేనే ఇనాయతుల్లా వస్తాడు. ఓకే. ఇంకా అవినాష్ రెడ్డి వచ్చేకి ఒక నిమిషం ముందే వస్తాడు. వచ్చి లోపలికి ఎంటర్ అయితేనే, ఇది గేటు పెద్ద గేటు మూసినారు, లోపలికి ఎంటర్ అయితేనే ఇతనుండి మైన్ గేట్ అయిపోతుంటే పిలుస్తాడు, నువ్వు ఇట్లా రా అని పిలిచి ఇనాయతుల్లని. లేలే ఇతను ఎద్దుల ప్రకాష్ బయట ఉంటాడు అబ్బాయి, పిలిచి కాదు ఇట్లా కాదు నువ్వు నార్త్ వైపు డోర్లో పోదురా అని అట్లా తీసుకొని పంపిస్తాడు. పంపించి ఇనాయతుల్లో పోయి లోపల చూస్తుంటేనే ఈ అవినాష్ రెడ్డి వస్తాడు. అవినాష్ రెడ్డి వచ్చేది చూసి కృష్ణారెడ్డి బయటకు వచ్చేస్తాడు డోర్ తెరుచుకొని, ఎందుకంటే ఆమె లోపలికి ఎంటర్ కాకుండా డోర్ వేసాడు. మళ్ళీ డోర్ తెరుచుకొని బయటకు వచ్చేసి పెద్దనాయన లేడు సార్ ఇంకా అని చేతులు పట్టుకొని ఓని ఏడ్చుకుంటా తీసుకుపోతాడు లోపలికి. ఆయన అమ్మడి ఆయనతో పాటు అవినాష్ రెడ్డితో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఒక వేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, వీళ్ళు వస్తారు. ఎందుకంటే ఆయనతో పాటే ఉన్నారు. ఎందుకంటే అవినాష్ రెడ్డితో లెటర్ కోసం వచ్చింటాడు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, యూనివర్సిటీలో ఏదో గ్రాంట్స్ గురించి ఆయన ఎంపీ లెటర్ కావాలంటే వచ్చింటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇదేదో. వాళ్ళిద్దరు ప్రచారానికి పోతుంటారు. సరే ఆయనతో పాటు పోయి లెటర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కాడేమో లేదు, అది వాళ్ళకి రిలేటివ్ కూడా అవుతాడు. ఈ అవినాష్ రెడ్డి మదర్కి ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి అన్న కొడుకు బిడ్డ కొడుకు అల్లుడు అవుతాడు. వాళ్ళు ముగ్గురు పోతారు లోపలికి, ఈయన తీసుకొని పోతాడు. పోయి ఎప్పుడు చూసిన రకాలు కాదు మాట్లాడు ఎవరు అవినాష్ రెడ్డి. పై లోపలికి పోయి చూస్తే అది చీకటి ఉంది. చీకటి ఉందని మళ్ళీ మనకి వినాయతుల్లా స్టేట్మెంటే తెలుస్తుంది. ఆ బీరువా మీద ఉండే చూపించేకి తన ఫోన్ లైట్ వేసి చూపిస్తాడు ఇన్స్పెక్టర్కి, చూడు సార్ బీరువా కూడా ఇరగొట్టినారని. ఎవరికి? శంకరయ్యకి. అదే మన వినాయతుల్లా స్టేట్మెంట్లో ఉంది. అంటే చీకటి ఉంది ఆడ, కనపడంలే, శవం ఇట్లా ఉంది, ఈడంతా బ్లడ్ క్లాట్ అయింది, ఈ చేతి మీద ఇంజురీ ఉంది కానీ అది ఇట్లా ఉంది. ఆ ఫోటో నేను సంపాదించి మళ్ళీ మీకు పెడతా. చూస్తేనే అదే 6:30 6:29 6:30 ఆ ప్రాంతం. వస్తేనే చూసి అయ్యోని కర్చీపు ఇట్లా పెట్టుకుంటాడు, మగం తిప్పేసుకుంటాడు, చూడలేదు అని. వెరీ నెక్స్ట్ సెకండ్ ఒక నిమిషం లేరు వాళ్ళు, నేరుగా మళ్ళీ బయటకు వచ్చేసి లాన్లోకి వస్తారు. ముగ్గురు లాన్లోకి వస్తారు. వచ్చేసి వెంటనే ఎవరికి ఫోన్ చేస్తాడు? జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేస్తాడు 6:32కి. ఆయన ముందు 6:32కి ఫోన్ చేస్తాడు. ఆయన నవీన్ అనే అబ్బాయికి ఫోన్ చేస్తాడు, ఎందుకంటే అప్పుడు అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తుండ్రు అలాగే. అన్ని ఫోన్లు అబ్జర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఎవరు ఫోన్ వాడటం లేదు, ఇంక్లూడింగ్ భారతమ్మ. అందుకు ఇంట్లో పని చేస్తాడు వడ్డించుతాడు నవీన్ అని, ఆయనకు ఫోన్ చేస్తాడు. ఆయనకు ఫోన్ చేస్తే సారు అంటే సార్ ఏదో మీటింగ్లో ఉన్నాడు అంటాడు. 6:32కి ఈ ఎలక్షన్ మేనిఫెస్టో మీటింగ్ ఉంటుంది. దాంట్లో సాంబశివారెడ్డి, ఏది మన సింగనమల ఎక్స్ఎమ్మెల్యే భర్త ఆలూరు సాంబశివారెడ్డి, ఈయన అజయ్ కల్లం సారు, ఈయన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ఈయన అంత ఎందుకంటే మళ్ళీ ఆయన బయటకు పోయేది ఉంటుంది కదా ప్రచారానికి ఏదో ఉంటుంది, అందుకు తెల్లవారుదామని మీటింగ్ పెట్టుకున్నారు. ఇదంతా హైదరాబాద్లో. ఆడు పోయి ఇట్లా మీటింగ్లు ఉన్నాయంటే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడంటే కృష్ణమోహన్ రెడ్డికి మనం ఫోన్ చెప్తాడు. కృష్ణమోహన్ రెడ్డికి సార్ అని అక్కడ డిస్టర్బ్ చేయకుండా పిలిచి ఇస్తాడు. ఇస్తే విషయం ఇట్లా చనిపోయినాడు, బాత్రూంలో పడి ఉన్నాడు పెద్దనాయన అని చెప్తాడు. సరేనా ఆయన వచ్చి చెవులు ఏదో చెప్తే లోపలికి పోతాడు లేచి. లోపలికి పోయి అవినాష్ రెడ్డితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి చనిపోయినాడు ఇట్లా బాత్రూంలో పడి ఉన్నాడు, వాళ్ళకి ఏమనేది ఏం తెలియడం లేదు, కారణం ఏం తెలియదు. చెప్పిన తర్వాత ఆయన బాత్రూంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి షాడ్ న్యూస్ అండి మా బాబాయ్ చనిపోయాడు అని అక్కడ చెప్తారు. అటు క్లోజ్ చేసుకుంటారు మీటింగ్. అది క్లియర్. ఎందుకంటే 16వ తేదీ వాళ్ళు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయాలి, ఈడబ్ల్యూపాయలు వచ్చేసి ఈ ఎక్సైజ్లు అన్నీ జరుగుతున్నాయి. హైదరాబాద్లో జరిగింది ఇది, ఆడపల్లి కాదు, హైదరాబాద్లో జరిగితే అది అయిపోయిన తర్వాత ఈయన కాల్ అయిపోతేనే ఇంటికి ఫోన్ చేస్తాడు. అప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డికి మెడలో ఈ మెడకు ఇది పెద్ద మేజర్ న్యూరో సర్జరీ జరిగింది. హెల్త్ ఆయన ఏదో పంచాయతీలు చేస్తుంటారు పగులంతా, రాత్రి మాత్రం 8కో 7కో బంద్ చేసి మళ్ళీ పొద్దున్న 7కో 8కో ఆన్ చేస్తుండే ఫోన్ ఆయన. కాబట్టి వాళ్ళ ఫాదర్ ఫోన్ లేక వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తాడు అక్కడి నుండి.
ఎవరు చేస్తారు? అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి. చేసి వాళ్ళ మదర్కి చెప్తాడు, వాళ్ళ మదర్ తీసిపోయి వాళ్ళ ఫాదర్కి ఇస్తుంది వాళ్ళు. అట్లా ఇంకా అటువంటి అందరికి చెప్పడం, లీడర్స్కు బంధువులకు అక్కడే వాళ్ళు ఇక్కడే నిలబడి చెప్తున్నారు. ఎవరెవరు? ఈయన అవినాష్ రెడ్డి ప్లస్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లీడర్లకు బంధువులకు అంతా ఇంటిమేట్ చేస్తున్నారు. ఆ కాలు వాళ్ళ ఫాదర్కి ఎప్పుడు చెప్తేనే తర్వాత ఈయన రాఘవరెడ్డి అని పిఏ ఉన్నాడు అవినాష్ రెడ్డికి, ఆయనకి చెప్తాడు ఇన్స్పెక్టర్కి చెప్పు కానిస్టేబుల్స్ని పంపను, చాలా జనం వస్తారు కదా. వాళ్ళ ప్రొసీజర్ చేసుకోవాలి. ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేయంటే కలుపుతాడు ఆయన. ఎవరు? రాఘవరెడ్డి ఫోన్ నుంచి మాట్లాడతాడు పిఏ. అది అవినాష్ రెడ్డి ఆయనతో మాట్లాడి ఇట్లా పెద్దనాయన బాత్రూంలో పడి చనిపోయాడు, మీరు వచ్చేయండి, లేకపోతే కానిస్టేబుల్స్ నన్ను అర్జెంటుగా పంపండి. ఎందుకంటే జనం ఈ విషయం తెలిస్తేనే తండోపతండాలు వస్తారు, వేలూరులో వస్తారు. నిజంగా ఇది అయిపోతేనే 100 మంది వచ్చారు వితిన్ 15 minutesలో. నెక్స్ట్ మన టైం ఫ్రేమ్ ఏంటి? తర్వాత 6:52కి 6:26కి అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడు శివప్రకాష్. ఆయన వచ్చాడు, ఆయనకు వచ్చాడు, అది అయిపోయింది సరే. 6:52కి శివప్రకాష్ రెడ్డి ఎర్రగంగి రెడ్డికి ఫోన్ చేస్తాడు. ఆయన ఇట్లా పండుకొని ఉంటాడు. చేసి మీ సార్ చనిపోయినాడు నీకు తెలియదా? వెరీ షార్ట్, అది కూడా కొన్ని సెకండ్లే. మీ సార్ గంగిరెడ్డి మీ సార్ చనిపోయాడు తెలియదా నీకు ఇంకా అంటే వాడు హైదరాబాద్గా లేచి వస్తాడు. ఎవరు? ఎర్రగంగి రెడ్డి. 6:52కి తెలిసింది కదా, 7:75 అంతా వస్తాడు. పక్కన ఎవడో మోటార్ సైకిల్ పోతుంటే వాడు నాకు వస్తాడు. కరెక్ట్ ఇతను వచ్చే ముందరే ఎర్రగంగి రెడ్డి గారి గురించి ఈయన వచ్చే ముందరే ఇన్స్పెక్టరు మన శంకరయ్య గారు వస్తారు లోపలికి. లోపలికి వస్తారు. మన ఎర్రగంగి రెడ్డి గారి గురించి ఒక్కసారి చెప్పండి. ఎర్రగంగి రెడ్డి అంటే అది తేలూరు తుమ్మలపల్లి అయింది. డిగ్రీ చదువుకున్నాడు, అన్మ్యారీడ్, పెళ్లి చేసుకోలేదు. ఓన్లీ ఆయనకు దినచర్య ఉదయం నుంచి రాత్రి వరకు వివేకానంద రెడ్డితో పాటు ఉండడమే కథ. సరే, ఇంకేం లేదు ఆయనదేం లేదు. ఈయనమ్మడే తిరుగుతుంటాడు, తెల్లగా బట్టలు వేసుకుంటాడు, బొట్ట పెట్టుకుంటాడు, పంచ కట్టుకుంటాడు, వివేకానంద రెడ్డితో పాటు తిరుగుతుంటాడు. అంతే. సరే, ఆయనకు ఒక పొలిటికల్ పిఏ అన్నట్లు ఆయన. ఈయన ఉంటే హైదరాబాద్కి వచ్చినా యాట్కి వచ్చినా కానీ ఆయన ఉంటాడు. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువ భాగం సార్తో పాటే వస్తుండే. అదర్వైజ్ సారు పులివెందుల నుండి జిల్లాలో ఉన్నాడంటే ఆయనతో పాటు ఉంటాడు. ఆయన జీపులో ఉంటాడు. గంగిరెడ్డి లేని ఆయన ఎక్కడ బయటకు పోడు. గంగిరెడ్డిని పిలిపించుకొని పోతాడు. రైట్. 6:52 ఇది అయిపోయింది. 7:75కి ఈయన వచ్చాడు. తర్వాత ఈయన వస్తేనే ఈయన చెప్పడం ఏమంటే గంగిరెడ్డి సార్ నేనేం దాన్ని ఏదో తుడిపియలేదు, ఆడ లోపలికి పోవాలంటే మొత్తం రక్తం ఉంది. అట్లా అక్కడికి వెళ్దాము. వచ్చారు, ఎవరు కూడా శవాన్ని టచ్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి అందరూ రష్ అయిపోయినారు. అయిపోయింది. అందరూ వచ్చేసి మనకు ఆ వీడియోలు చూపియండి. ఫస్ట్లో ఈ ఏరియాలో అంతా విషాద వదనాలతో కూర్చున్నారు, అందరు కూర్చున్నారు. అప్పటికే ఇంకా అసలు ఆ ఊరు అడ్వకేట్ కరుణాకర్ రెడ్డి వచ్చాడు, ఆయన తమ్ముడు డాక్టర్ నాగేందర్ రెడ్డి వచ్చాడు. నేను అనేది ఏంటంటే వచ్చారు కానీ లోనికి వెళ్ళి ఎవరు శవాన్ని ముందు చూసి వస్తున్నారు, అంతే అంతే, టచ్ చేయలేరు. బయటికి ఎవరు తీసుకొచ్చారు అది చెప్తాను. ఓకే, కొంచెం ఎన్నుకోండి చెప్తా. ఆపండి, ఇక్కడ ఇంకా కొంచెం ఎన్నుకోండి కొద్దిగా, ఆపండి. ఇదంతా ఈ రక్తం ఉంది కదా, ఇదంతా కూడా రక్తమే ఉంది. ఓకే, కొంచెం ముందుకు ఆయన ఇది ఇలా వెనక్కి పోలే, ఇంకా ఇదంతా రక్తమే. ఈడ రక్తం, ఇది బెడ్ పక్కన, ఈ బెడ్ ఇట్లా పక్కన ఇదంతా రక్తం ఇక్కడ కనిపిస్తుంది. రక్తమే. ఇది కాళ్ళ వైపు, ఇది ఈ సైడ్ లెఫ్ట్ సైడ్, ఇది ఇక్కడ కూడా రక్తం ఇంకా చాలా ఉంది. ఇక్కడంతా రక్తం ఉంది. ఓకే ఓకే. ఆ మనిషి చూస్తే చాలా అవమానకరంగా బాత్రూంలో పడిపోయినాడు. ఇట్లా దిక్కులేని శవం మాదిరి ఉన్నాడు, అందరు బయట ఉన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. అందుకు ఆ మనిషిని తీసుకొచ్చాక అదింత క్లీన్ చేయించాను నేనేమి. ఎవరు చెప్పారు ఇది? ఎర్రగంగి రెడ్డి. ఆయన బయటికి తీసుకొచ్చారు, బయట ఆయన. కానీ ఇదింత క్లీన్ చేయించేసి ఆయన మిగతా చేసినప్పుడు శంకరయ్య కూడా ఉన్నాడు. ఓకే. కానీ అందరూ అనుకునేది ఏమంటే ఇంక్లూడింగ్ శంకరయ్య అందరూ కూడా
ఆయన ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఉంది, దాని మీద పడి, ఎందుకంటే బేసిన్ మీద ఇంత రక్తం ఉంది, అసలు ఇక్కడ రక్తం ఎట్లుందో తెలియదు. ఎవరు పోలీస్ ఆఫీసర్ కూడా జడ్జ్ చేయాలి దాన్ని. పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన అంతా తుడిచిన తర్వాత అది ఇంత క్లీన్ చేయించేసి ఎవరితో చేయించాడు, దుబ్బలక్ష్మి అనే ఒక వర్కరు, తర్వాత పందింటి రాజశేఖరు, ట్యాంకర్ బాస, ముగ్గురు క్లీన్ చేశారు. అది క్లీన్ చేశారు. కానీ ఎందుకంటే ఆ లక్ష్మి అయితే ఆమె క్లీన్ ఎంత చేశారు, ఇది ఇంతనే కావాల్సినంతే 6x6 ఒక మనిషిని పండుకోబెట్టినంత 6x3 ఉంటుంది. మిగతా మొత్తం రక్తం ఉందనే మొత్తం ఉంది, లోపల ఉంది, అంతా ఉంది, రక్తం ఉంది. ఎక్కడ ఎక్కడ రక్తం బకెట్ ఇది మాత్రం క్లీన్ చేశారు. అంతే. అక్కడ ఎంత ఉందో తెలియదు మనకు. అక్కడ ఉన్నదా ఇది తల, ఆయన పెట్టిన తల, తర్వాత తెచ్చి పెట్టిన తల అది. ఓకే. తర్వాత తల నుంచి కారిన రక్తం ఇది. ఓకే. ఇది ఇట్లా ఉంది, దీన్ని ఏం క్లీన్ చేయలేదు. వాళ్ళు చేయాలనుకుంటే అది కూడా క్లీన్ చేసుకోడు ఆయన. అండ్ ఇంకో విషయం, క్లీన్ చేసిన, ఇందాక నేను చెప్పాను వేరే వీడియోలో, క్లీన్ చేసిన బకెట్ కూడా అక్కడే పెట్టారు. అది పక్కనే ఉంది కదా బకెట్. ఒకసారి చూపిద్దాము. క్లీన్ చేసిన బకెట్ ఉంది, బకెట్ ఈ ఏరియాలో తీర్చారు, అట్లా ఉంది ఈ బకెట్. ఇది బకెట్ కొంచెం ముందుకొని బకెట్లో రక్తం కూడా ఉంది, రక్తం తూడ్చిన బకెట్ అది. బకెట్ రక్తం అంతా అట్లే ఉంది. ఓకే. ఓకే. అది ఏది అది ఇంత 6 ఇంటూ అంటే ఆయన పట్టినంత ఒక 2 అంటే ఒక 4 టైల్స్ అనుకోండి అంతే. అది గ్రానైట్ ఇది. ఓకే. శ్రీకాకుళం నుంచి తెప్పించేసిండే సార్ ఇది. ఓకే. ఓకే. నాకు తెలిసి అది పాపం అయితే అది ఇంత తుడిసి లోపల నుంచి తీసుకొచ్చారు. ఓకే. లోపల నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇది దుడిపించారు. అప్పటికే సార్ కింద పడిపోయినాడంటే వీళ్ళ హాస్పిటల్స్ ఉంది కదా, గంగిరెడ్డి హాస్పిటల్, రాజారెడ్డి హాస్పిటల్ ఉంది, ఆ స్టాఫ్ అంతా వచ్చారు. చనిపోయినారంటే ఎవరికి చెప్పలే అప్పటికి. ఓకే. ఏదో అయిందేమో, కింద పడిపోయినాడు, వైద్యం చేయించాలి అన్నారు. డాక్టర్ వెంకటేష్ కూడా వచ్చాడు, హాస్పిటల్లో పనిచేస్తే ఆయన వెంకటేష్ నాయక్. తర్వాత డాక్టర్ నాగేందర్ రెడ్డి వీళ్ళంతా వచ్చి ఉన్నారు ఆడ. అంటే తర్వాత వచ్చారు లేటుగా. వచ్చి చూసి అప్పుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తుడుస్తారు. ఇది వచ్చిన కాంపౌండర్స్ తుడిస్తేనే మీరు ఇంజురీస్, నరుకుడు గాయాలు ఉన్నాయి. అప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి కృష్ణారెడ్డికి శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసింటాడు ఆ టైంలో, 7 చిల్లర అది. అప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి పక్కనే ఉండి ఫోన్ ఇప్పించుకొని, శివప్రకాష్ ఇది న్యాచురల్ డెత్ కాదు, ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అన్నాడు. ఈ కృష్ణారెడ్డి చెప్తున్నాడు కదా, వైఎస్ భాస్కర్ రెడ్డి చెప్తున్నాడు, కృష్ణారెడ్డి కూడా చెప్తున్నాడు. ఫోన్ మాట్లాడి ఇట్లా మాట్లాడినాడు సార్. ఇది కంప్లీట్ గా కృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్. దానికన్నా తెచ్చే కన్నా ముందు గంగిరెడ్డి సార్ తుడిసేది అయిపోయింది, డెడ్ బాడీని బయటకు తీసుకొస్తామా అని శంకరయ్యని అడుగుతాడు ఇన్స్పెక్టర్ని. తీసుకురండి అంటేనే తెస్తాడు. ఎందుకంటే శంకరయ్యకి కూడా తెలియదు అది మర్డర్ అని, కింద పడి ఇది అయినాడేమో అనుకుంటాడు. అయితే పోలీసు వాళ్ళని అడిగే బయటికి తీసుకున్నాడు. అది ఇనాయతుల్లా స్టేట్మెంట్లోనే ఉంది. వీళ్ళు చెప్పదు, గంగిరెడ్డి చెప్పింది కాదు అది. ఇనాయతుల్లా చాలా ప్రైమ్ విట్నెస్ అని వాళ్ళ చెప్పే ఇనాయతుల్లానే చెప్పాడు. ఇనాయతుల్లా మీద కూడా చాలా ప్రెజర్ తీసుకొచ్చారు. అవినాష్ రెడ్డి వచ్చి చెప్పమని, నేను అబద్ధం చెప్పను, జరిగినట్లు చెప్తానని. ఇనాయతుల్లా అసలు ఒక్క మాట కూడా వాళ్ళకి బెండ్ కాలే, చాలా ఇబ్బంది పెట్టారు అబ్బాయిని కూడా. అతను చెప్తున్నాడు, సార్ శంకరయ్య సార్ని అడిగిన తర్వాతనే తీసుకొచ్చారు. ఓకే. కృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం ఉంది, అందుకే కంప్లీట్ అయింది. కృష్ణారెడ్డి గారి మీద ప్రెజర్ తీసుకొచ్చే కార్యక్రమం జరిగిందా? చాలా జరిగింది. దాని మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఆయన పులివెందులలో అంటే కడప జిల్లాలోన ముఖ్యంగా పులివెందులలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అవును, వాడు కరెక్ట్గా ఉన్న తోడు కరెక్ట్గానే ఉంటాడు. తప్పు నా కొడుకులు తప్పులు చేస్తుంటారు. ఎంత హింసించినారంటే ఇతన్ని కృష్ణారెడ్డి గారు. అంటే నేను కూడా పోలీసులో దొంగల గింగల్ని చాలా ట్రైబ్స్ వేస్తుంటాం కానీ ఇతన్ని ఇట్లా సంవత్సరం పాటు ఏళ్ళు ఇట్లా మూసుకోలేకపోయినాడు ఆయన. అయ్యో, సిట్టు ఉన్న వాళ్ళు ఇంట్రాగేషన్లో కృష్ణారెడ్డి గారు అందరూ గంగిరెడ్డిని అందరినీ విపరీతంగా కొట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియడం లేదు. పోలీసు వాళ్ళకు సిట్ 1 వాళ్ళు ఏళ్ళు ఇట్లా మర్చలేకపోయాడు సంవత్సరం. సిట్ 1 తర్వాత సిబిఐలో ఢిల్లీలో కొట్టారు. సిబిఐలో కూడా ఢిల్లీలో మొకాల కింద ఇలా రోకళ్ళు పెట్టేసి ఇట్లా కూర్చోబెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కొట్టారు. ఇక్కడ కడప సెంట్రల్ ప్రిజన్లో వాళ్ళ ఆఫీస్లో కొట్టారు, టెంపరీ ఆఫీస్లో. కృష్ణారెడ్డి గారిని ఎన్నో కొట్టి బయట కాదు లోపలికి వచ్చి వాళ్ళే దుడిపించినారు చెప్పు అని అంటాడు. నేను జరగని ఎట్లా చెప్తా సార్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎంత అయినా లోపలికి రాలేదు. ఒకసారి వాళ్ళు చూసి బయటకు పోయి వాళ్ళు ఫోన్లో వాళ్ళ ఆన్లోనే ఉన్నారు. కానీ నేను జరిగినటువంటి శవాన్ని బయటకు తీసుకుపోయేంత వరకు నేను లోపలే ఉండవాళ్ళు రాని ఎట్లా నేను చెప్తాను అబద్ధం అని అతను అంటాడు.
రైట్ సార్, ఇక్కడ ఈ కృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్తో ఆపుదాము. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్ అన్న, నమస్తే.